కట్టుకోనికే కాలేవు, ₹1,00,000 లోన్ ఇయ్య కూడా అది భూమి పోయిందని అంటావు. మరి ఈ లుక్షణ అందరు ఎవరు నింపిస్తారు? నింపిస్తావా? ఒక్క పెన్షన్ ఇయ్యనికే కాకపోయే, 500 గ్యాస్ ఇయ్యనికే కాకపోయే. ఇదంతా మాకెందుకు? మా ఫార్మసిటీ మా భూమి వద్దకు రావద్దు, మేము భూమి దగ్గర రావద్దు. జైల్లో ఉన్న వాళ్ళకి ఇడిచిపెట్టాలి, ఎవరి మీద కేసు చేసినావు కదా వాళ్ళకి అందరికి ఇడిచిపెట్టాలి. మా భూమి శుద్ధికి రావద్దు. నీ డోర్ కెమెరా దింపు, నీవు బామిడ్సు, మా భూమిలో అది తొండలు తిరుగుతున్నాయి కదా, అది అట్లని బిడు ఉండని. మా దూళ్ళకు మేమే మెప్పుకొని మేమే కోసుకొని తింటాం. కానీ ఒక్కరొకరు నీళ్ళ కొద్దిగా వర్షన్లు కోసుకొని కళ్ళం మీద పెట్టుకుంటే యా సంఘం చాలజాలేవు ఇప్పటి వరకు. ప్రజలకు ఏం న్యాయం చేస్తున్నావు, ఏం అన్యాయం చేస్తున్నావు అది చూసుకోము గల. భూమి అనికనే సిద్ధమా? ఇగో ఇప్పుడు వచ్చిండ్రు, నువ్వు వచ్చి ఒక్కనాడన్నా ఇది ఊరికి వచ్చినావా, తండకు వచ్చినావా, ఏదన్నా ధైర్యం చెప్పినావా? ఏం లేదు కదా. ఉన్న ఆడోళ్ళేమో ఏడుచుకుంటా ఉంటే మొగోళ్ళు ఎక్కడ పోయారో, పిల్లలు ఎక్కడ పోయారో పట్టుకొని ఎక్కడ మీ చావటికి అని మేము కనుక్కొని మీ చావటికి జైల్లో పట్టుకుపోతాడేమో, రేవంత్ రెడ్డి ఎంత మంచోడు వస్తాడేమో అని ఇప్పుడు వరకు మేము నీ చావటికే కావులు కాసుకొని ఉండమా? 5 ఏండ్ల వరకు ఎంత ఆట ఆడిపిస్తావు? మాకు బతికట్టు కూడా ఇది లేదు కదా. మా భూమిలోనే ఈండే చంపి మంచిగా కంపెనీ పెట్టుకో, అల్లిన చాటుకి పెట్టుకో. అక్కడ చెప్పిండు కదా, గురునాథ్ రెడ్డి చెప్పిండు కదా, వికారాబాద్ ఒక ఉన్నదంట 3,000 ఎకరాల భూమి, అది సరిపోతలేదా? ఈ గుట్టల పొడితిగా ఇంత మేము బతికట్ట దాన్నే వస్తావా నువ్వు? మళ్ళీ ఏమంటారు మీటింగ్కి పోతే, ఆ గావటం భూమిలో వస్తున్నదంట. 2-3 దొంగలు ఉన్నారంట, ఆ దొంగలు వచ్చి తెచ్చి తిన్నారంట, వాళ్ళు సంతకం చేస్తారంట. మంచిగా వాళ్ళు సంతకం చేస్తారు, నువ్వు తీసుకొస్తారంటే మేము ఎక్కడ పోవాలి? ఏ సార్కి సంతకం చేసినాం మేము?